వాటిని కొనసాగించండి. ప్రార్థన చేస్తున్నాం. అత్యున్నత సింహాసనం మీద ఆశీర్వదించండి. నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులను పూజించవచ్చు. నీతి న్యాయములతో రాజ్య పరిపాలన కొనసాగిస్తున్న మాకు పరలోక ముందున మాట్లాడి మా జీవితంలో మరొక దినాన్ని చూసే అవకాశము మనకి చూపిన కృపకై మీకు కృతజ్ఞతాశుద్ధులు చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఆశీర్వాదం దయచేయండి. మరి ఈ దినము కూడా ఉదయకాంక్షమైన మీ సన్నిధిలో చేరి మీకు స్థితి ఆగములు సమర్పించినట్లు మేము స్థుతించినట్లు మీ నుండి దేవోత్తరుడు మీరు మా జీవితాలను ప్రోత్సాహకరంగాను ఆశీర్వాదకరంగాను మరి మా జీవితంలో లోటుపాట్లను సరిచేసుకునే అవకాశం క్రీస్తు రాజ్య సువార్త ఆన్లైన్ కార్యక్రమంలో ఈ కాలంలో మమ్మల్ని అనేక మంది ఆత్మీయులుగా నడిపించి విశేష కరణకి మీకు కొంత వినాశనం చెల్లిస్తున్నాం. ఈ యొక్క క్రీస్తు రాజ్య సువార్త ఆన్లైన్ నిర్వహణను బట్టి మీకు చెల్లిస్తున్నాం. ఆశీర్వదించండి, బలపరచండి, ప్రోత్సహించండి. ఎంతో సమర్పణతో విశ్వాస యాగంతో జరిపిస్తున్న కార్యక్రమం అనేకులు ప్రయోజనకరంగా మరి ఉపయోగపడుతున్నందుకు మీకు చెల్లిస్తున్నాం. విశ్వాసులందరికీ దీవించండి. ఈరోజు మేము నేర్చుకునే అంశాలు మీ నుండి నుండి నేను ఆలోచించి పరిశీలించే అవకాశము అర్థం చూసిన శక్తి సామర్థ్యాలు అందరికీ మంచిది చెప్పడానికి కావాల్సిన ఆలోచన సంరక్షించుకున్న జ్ఞానము పరిశుభ్రతకి మాత్రమే దయచేయగలరు. ఈ సమయం మీకు భయంకరంగాను మా ఆత్మలకు ప్రయోజనకరంగాను ఆశీర్వాదకరంగా నడిపించడానికి పరిచయం మా క్రైస్తవ జీవితానికి మీరు ఇచ్చిన గొప్ప స్థాయిని బట్టి స్థితిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రార్థించుకుంటున్నాం. ఆమేన్. కృష్ణునందుకైన క్రీస్తురాజ్య సువార్త ఆన్లైన్ కుటుంబంలో ఉన్న ప్రతి విశ్వాసికి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఉదయకాంక్షలను తెలియజేస్తూ రేపు ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలండి. ప్రియమైన వాళ్ళారా, దేవుడు సృష్టించిన సృష్టి యావత్తులో మానవ జన్మ చాలా గొప్పదని, అది అమూల్యమైనదని మనం సర్వసాధారణంగా గ్రహించగలం. ఎందుకంటే దాన్ని సృష్టించిన వాటిలో మానవుడు ప్రథమ ఫలముగా ఉన్నట్టు తెలుగు ద్వారా మన శక్తి వాక్యం వల్ల కర్ణాటక మనం సృష్టిగా సృష్టిలో 84 లక్షల జీవరాశుల కంటే ఎక్కువ ఉంది. అందులో మానవుడు గొప్పవాడిగా మనం చూస్తున్నాం. ఇది మానవ విస్తరణ ఆదాము నుండి ప్రపంచంలో ఉన్న 7 కర్ణాటక 190 సుమారుగా 190 దేశాలకు విస్తరించినట్టుగా మనం చూస్తున్నాం. 7 కర్ణాటక 195 దేశాలను విస్తరించిన మానవాడి 3 యుగాలుగా విస్తరించేందుకు మనం గమనించగలం. ఈ మానవులు విస్తరించినప్పుడు రకరకాల అంశాలు, రకరకాల ఏర్పాటుతో, రకరకాల భాషలతో, రకరకాల మరి పద్ధతులతో, మార్గాలతో భూమి యొక్క రెడ్డి పద్ధతులు వీటిలో క్రైస్తవ జీవితము లేక క్రైస్తవ మార్గం అనేది చాలా గొప్పదిగా ఉన్నట్టు మనం చూడగలం. ఎన్నో మతాలు, ఎన్నో మార్గాలు, ఎన్నో పద్ధతులు భూమి మనిషి ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడి దృష్టిలో మానవ జీవితంలో క్రైస్తవ జీవితం అనేది చాలా గొప్పది. క్రైస్తవ జీవితంలో అనేక మంది ఈ మార్గంలోనికి అనేక మంది తిరుగుతున్నారు. ఈ క్రైస్తవ జీవితం ఎందుకు గొప్పదంటే సాక్షాత్తు లోకరక్షకుడు యేసుక్రీస్తు వారే శరీరధారిగా తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన మార్గము కాబట్టి ఈ మార్గము ప్రపంచానికి మార్గదర్శకం అవుతుంది కాబట్టి ఇది చాలా గొప్పదిగా ప్రాథమికంగా మనం గ్రహించవచ్చు. అసలు క్రైస్తవ మార్గం ఉన్న వాళ్ళందరూ తాను ఒక క్రైస్తవుడిగా గర్వించడానికి
క్రైస్తవుడుగా ప్రభువునందు అతిశయించడానికి క్రైస్తవులందరికీ దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశంగా మనం భావించాం. కాబట్టి ఈ రోజు మన పాఠంలో క్రైస్తవుడుగా పిలువబడటం ఎందుకు అనేటువంటి ఒక అంశాన్ని మనం పరిశీలించగా, క్రైస్తవుడుగా పిలువబడట ఎందుకు? అప్పుడు క్రైస్తవుడు అంటే ఎవరు? మరి క్రైస్తవుడికి దేవుడు ఇచ్చినటువంటి స్టేటస్, స్థాయి ఏంటి? ఏ స్థితిలో అతను జీవించాలని, ఇంత గొప్పగా తన గురించి తాను భావించాలని, మరి క్రైస్తవుగా పిలువబడింది మరి ఎలాంటి జీవితాన్ని అనుభవించడానికి అని ఈ యొక్క 3 ముఖ్యమైన విషయాలు ఈ రోజు మనం పరిశీలించబోతున్నాం. ముఖ్యంగా మనము అసలు క్రైస్తవుడు అంటేనే ఎవరు, క్రైస్తవ్యం అంటే ఏంటి అనే కోణంలో మనం ఆలోచించినప్పుడు ప్రియమైన వాళ్ళగా, మన బైబిల్లో పరిశీలించినప్పుడు ప్రారంభంలో యేసుక్రీస్తు ఈ సమాజానికి సువార్త ప్రకటించిన తర్వాత అపొస్తలులు గాని తన లోకానికి తన సృష్టి సువార్తను ప్రకటించాలని ఆజ్ఞను పొందిన తర్వాత ఆయా ప్రాంతాల్లో యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానమని పిలువబడుతున్న సువార్తను ప్రకటించారు. ఈ సువార్తను విని విదేశ చుట్టూ వారు అనేక మంది రక్షణ పొందారు. అపొస్తలులు సువార్త ప్రకటించిన విధానము, విధానానికి విధేయులైన వారు అనేక మంది. మరి అపొస్తలులు దూపగాను రికార్డు చేశారు. అయితే అపొస్తలుల 11వ అధ్యాయంలో అది మొట్టమొదట ఆనాడు విశ్వాసులు, శిష్యులు అని పిలువబడేవారు ప్రారంభంలో. అది 11వ అధ్యాయంలో ఈ శిష్యులకు లేదా విశ్వాసులకు లేదా పరిశుద్ధులకు ఒక పేరు పెట్టినట్టుగా చేస్తున్నారు. ఆ విషయం అపొస్తలుల 11:26 వచ్చిన మనం చూడగలం. అపొస్తలుల కార్యంలో 11:26 వచ్చింది. వారు కలిసి 1 సంవత్సరం మధ్య సంఘంలో ఉంది జనులకు వాక్యమును బోధించింది. మొట్టమొదట అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడేది. మొట్టమొదట అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడేది. శిష్యులు అంటే క్రీస్తుకు లోబడిన వారు, క్రీస్తును వెంబడించిన వారు, క్రీస్తును అనుసరించిన వారని అర్థం. శిష్యులు అంటే వెంబడించేవారు, అనుసరించేవారు. క్రీస్తుని అనుసరిస్తే క్రీస్తు శిష్యులు అవుతారు. అందువల్ల ఆనాడు క్రీస్తును అనుసరించిన వాళ్ళు, క్రీస్తును వెంబడించిన వారికి శిష్యులు అని ఉంది. కానీ ఆ శిష్యులకు కొంతమంది అంటే పేరు క్రైస్తవులు అనబడ్డట్టుగా మనం చూస్తాం. అయితే క్రీస్తు వల్ల జీవించిన వారు అనే పదార్థం. అందువల్ల ఈ భూమి మీద క్రైస్తవ జీవితం చాలా గొప్పది. ఆ మార్గము క్రీస్తు ప్రతిష్ఠించిన మార్గం, ఇది నూతనమైన మార్గం, జీవమైన మార్గం. ఇక్కడ శరీరమును తెర ద్వారా ఏర్పరచబడే మార్గం అని మనం గ్రహించినప్పుడు ఆయన అనుసరించేవాళ్ళు. అందుకే హెబ్రీ 11:22 విశ్వాసులు కట్టుదని కొనసాగించు యేసు వైపు చూసేవారు అందరికీ క్రైస్తవులుగా చెప్పినట్టుగా చూస్తున్నారు. అందువల్ల క్రైస్తవులు అనగా సువార్త ద్వారా పిలువబడిన వారు అని మనము ప్రాంతీయంగా గ్రహించాలి. సువార్త ద్వారా అంటే యేసుక్రీస్తు యొక్క మరణము, సమాధానము, పునరుద్ధానము నా పాప విముక్తి కొరకు చేసి క్రీస్తు వలె జీవించడానికి యేసుక్రీస్తు ద్వారా ఏర్పరచబడ్డ మార్గం అని గ్రహించడమే క్రైస్తవ్యం. అది మొట్టమొదటి అధ్యాయంలో శిష్యులు క్రైస్తవులు అనబడరు. ఆనాటి నుండి నేటి వరకు రాకడ వరకు కూడా సువార్తకు లోబడిన వారు, సువార్తకు విధేయత చూపిన వారు, సువార్త ద్వారా పిలువబడిన వారిని క్రైస్తవుడు. అంటే సువార్తను నమ్మి బాప్తిజం పొంది క్రీస్తులోనికి బాప్తిజం క్రీస్తు ధరించి క్రీస్తు స్వభావ లక్షణాలు కలిగిన వారిని క్రైస్తవులని బైబిల్ నిర్వచిస్తారు. అందుకే పిలువబడిన వారందరూ కూడా సువార్త ద్వారానే పిలువబడాలి. సువార్త ద్వారా పిలువబడిన వారి క్రైస్తవులనే యొక్క
నెరవేర్చడాన్ని మనము ఎస్టర్ చూస్తాం 2వ పత్రిక 2:14 చూడగలం. ఎస్టర్ చూస్తాం 2వ పత్రిక 2:14 పరిశీలించినప్పుడు ప్రియమైన వాళ్ళారా, మీరు ఇలాగూ రక్షింపబడి మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలని ఆయన మా సువార్త ద్వారా మిమ్మల్ని పిలిచింది. క్రైస్తవుడుగా సువార్త ద్వారా పిలువబడిన వాడు రాదు. సువార్త ద్వారా పిలువబడడానికి కారణము, అతి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని, ఆయన మహిమను పొందవాలని సువార్త ద్వారా పిలువబడిన వాడే క్రైస్తవుడు అనే విషయాన్ని మనం ప్రారంభించలేదు. ఇది క్రైస్తవుడని సువార్త ద్వారా పిలువబడిన వాడు. సువార్త ద్వారా పిలువబడి మమ్మల్ని యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని పిలువబడిన వాడు. ఆ మహిమను పొంది ఈ క్రైస్తవ రూపాంతర ప్రాంతాలు ఆ ఇంటిని చాలా గొప్పగా ప్రపంచంగా కన్నా గొప్ప జీవితానికి క్రైస్తవుడు. అందుకే ఎవరు క్రైస్తవుడు అయినందుకు అనే పేరు మన పేరు పద్ధతి చెప్తారు. క్రైస్తవ జీవితంలో మంచి ఫలితాలు పొందడానికి సోదరుడు శ్రమలు వస్తుంది. అదొక ఎవరైనా క్రైస్తవుడు అయితే బాధ అనుభవించలేరా, ఆ పేరును బట్టి దేవుడు మహిమపరచాలని మరొకసారి క్రైస్తవుడు అనే పదాన్ని పేరు 1:4 రాయడం. మొట్టమొదట అధ్యాయులు శిష్యులు క్రైస్తవులు అనబడింది అని చెప్పబడింది. ఈ క్రైస్తవ జీవితంలో తిరుగుబడ్డం సువార్త ద్వారా అనే విషయాన్ని పత్రికల్లో మనము 2:14 చూడగలము. అది క్రైస్తవులు మంచి ఫలితాలు పొందడానికి క్రీస్తులకు కలిగిన మనసుతో శ్రమ పడాలని, క్రైస్తవ జీవితం అంటే శ్రమానుభవ జీవితం అని. కాబట్టి క్రైస్తవుడు అయినందుకు బాధ వస్తుంది. అది అనుభవించే ఆ పేరును బట్టే దేవుని మహిమపరచడం అని రక్షిస్తుంది. ఆ పేరును బట్టి దేవుని మహిమపరచడం అంటే దేవుని మహిమపరిచే ఒక నామము అనేది ఉంటే అది కేవలం క్రైస్తవ నామము, క్రైస్తవ జీవితము, క్రైస్తవుడు అనే విషయాన్ని అనుభవిస్తుంది. క్రైస్తవుడే దేవుడు మహిమపరచగలడు. మరి క్రైస్తవ్యంలో బాధలు ఉంటాయి. బాధలను అనుభవించడం మంచి ఫలితాలను మనం సాధించగలము. మరి క్రైస్తవుడు అనగా సువార్త ద్వారా పిలువబడినవాడు. ఇక రెండో విషయానికి వస్తే, ఈ పిలువబడిన వారు తమ గురి సాధించి గమ్యానికి వెళ్ళడానికి, క్రైస్తవునికి ఒక గురి ఉంది. ఆ గురి సాధిస్తేనే గమ్యం చేరుకోగలడు. గమ్యం పరలోకమైతే గురి క్రీస్తులాగా మారడం, లేక దేవుని పోలికలోనికి రూపాంతరం చెందడం. ఈ క్రైస్తవునికి ఉన్న గురి. ఈ గురి సాధించడానికి ఈ బాల్పోగుల జీవితము, సమానుభవ జీవితంలో తమకు ఒక స్టేటస్ దేవుడు అనుగ్రహించాడు, తమకు ఒక స్థితి అనుగ్రహించాడు. ఆ స్థితిని వ్యాప్తం చేసుకున్నప్పుడు ఇంతటి కాలం శ్రమలు ఎన్న దగ్గరగా ఉన్నదని తెచ్చగలం. అందువల్ల పిలువబడి వారికి దేవుడు ఇచ్చిన స్థాయి, పిలువబడి క్రైస్తవులకు దేవుడు ఇచ్చిన స్థాయి మనం పైకి రాష్ట్ర మొదటి పత్రిక పరిశీలించినప్పుడు చేతులు రాష్ట్రపతి మొదటి పత్రిక 2వ మనం పరిశీలించినప్పుడు క్రైస్తవులకి దేవుడు ఇచ్చిన స్థితి స్థాయి ఎంత గొప్పగా మనం ఆలోచించగలం. అయితే నేను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన కొన్ని వెలుగులోనికి వెలుగు పిలిచిన వారి గుణాశ్రయములను ప్రశ్నలు చేయలేదు. ఒకటి, ఏర్పరచబడిన వర్షములు. రెండవది, రాజులైన యాజక సమూహములు. మూడవది, పరిశుద్ధ జనములు. నాలుగవది, దేవుని శక్తి అయిన ప్రజలైనారు. ఇలా 4 స్థాయిలుగా క్రైస్తవుడు పిలువబడుతున్నారు. 4 స్థితి కలిగి స్టేటస్ అనేక గుర్తింపు, క్రైస్తవులకు ఉన్న గుర్తింపు ప్రపంచాన్ని. ఇప్పుడు
ఇతడు ఏర్పరచబడినవాడు దేవుడి కొరకు. ఇతడు రాజులైన యాజకుల సమూహంలో ఉన్నాడని అర్థం. మూడవది, క్రైస్తవుడు అంటే సువార్త ద్వారా పిలువబడిన పరిశుద్ధ జనము. నాలుగవది, ఇక్కడ పరిశుద్ధుడు ఇదే ఉన్న వల్ల దేవుడు పరిశుద్ధుడు కనుక ఇతడు పరిశుద్ధుడే కాబట్టి ఇక్కడ దేవుడు సొత్తైన ప్రజలు. అది గొప్ప గుర్తింపు, స్టాండర్డ్స్ దేవుడు పిలువబడి క్రైస్తవుడైన ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తున్నాడు అనే గుర్తింపు మనం చూడాలి. ఇంత గొప్పగా దేవుని సొత్తుగా పరిశుద్ధ జనముగా రాజులైన యాజకుల సమూహంలో ఏర్పరచబడి వంశంలో ఉన్న క్రైస్తవుడుగా జీవితాన్ని దేవునికి మహిమార్పణలు, ఈ సమాజానికి ప్రయోజనకరంగా ఉంది. తనకు తాను మేలు చేసుకునేగా క్రైస్తవ జీవితాన్ని ప్రవేశించిన వారందరూ ఆ పేరును బట్టి సంతోషించాలని, ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలని మనము గ్రహించాల్సిన అవసరం పైన ఉంది. ఇక మూడో విషయం, మనము అసలు క్రైస్తవుడుగా పిలువబడడం ఎందుకు, క్రైస్తవ్యంలో ఉన్న గొప్పతనం ఏంటి, క్రైస్తవుడు ఇప్పుడు భవిష్యత్తులో పొందబోయే ఈవెలు ఆశీర్వాదాలు ఒక ఫలితాలు ఏంటి అని కూడా మనం ప్రేమైన వాళ్ళ ఆలోచించినప్పుడు క్రైస్తవుడుగా పిలువబడటం ఎందుకు పరిశీలించాం. క్రైస్తవుడుగా పిలువబడడం దానికి పోతే గొప్ప ఆధిక్యం ఏంటి, గొప్ప యూదులకి అన్ని విషయాల్లో ఆధిక్యం కలిగిన వారుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అది మోసే ద్వారా వారికి ఉన్న సున్నతి, వారికి ఉన్న ధర్మశాస్త్రాన్ని బట్టి మరి యూదులు అధికమే అని వారి గొప్ప వాళ్ళని బయటకు చెప్పారు. అయితే మరింత శ్రేష్టమైన నామం, శ్రేష్ఠుడైన క్రీస్తు ద్వారా క్రైస్తవులకి మరింత గొప్పతనాన్ని స్థాయిని వచ్చే విధంగా మరి ప్రపంచంలోనే క్రైస్తవులుగా పిలువబడిన వాడు ఒక గొప్ప ఫలితాలు పొందుతున్నాడని, పొందబోతున్నాడని ఈ పాఠంలో మనం గ్రహించగలం. అతడు క్రైస్తవుడుగా పిలుపుడు ఎందుకు ఒక 7 కారణాలు మనము ఈరోజు పరిశీలిస్తున్నాం. క్రైస్తవుడుగా పిలువబడటం ఏం చేస్తుంది, క్రైస్తవుడుగా పిలువబడటం ఏం చేస్తుంది. మొదటి కారణం, ఈ క్రైస్తవుడుగా పిలువబడ్డ వారందరికీ వారు ఎందుకు పిలువబడ్డారు అనే విషయాన్ని మనం పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం పరిశీలించినప్పుడు, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం పరిశీలించినప్పుడు ఈ పిలుపులో ఉన్న గొప్పతనం ఆశీర్వాదములకు వారసులకు మీరు పిలువబడింది అవుతుంది. ఈ క్రైస్తవ పిలుపులో ఆశీర్వాదాలు ఉన్నాయని మనం మొదటి గ్రహించాం. ఆశీర్వాదాలు ఆత్మకు ప్రారంభముగా పొందినప్పుడు ఆత్మీయ ఆశీర్వాదాలు పొందినవాడు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఆటోమేటిక్ గా పొందుతాడని గుర్తించాం. ఎందుకంటే వ్యవహారం వచ్చిన పత్రికలో వారికి వ్యవహారం గారు తిరిగి నీ ఆత్మ వర్తించిన ప్రకారము నీవు అన్ని విషయాలు వర్తించు సౌఖ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నా అంటున్నారు. అందువల్ల ఆత్మ వర్తిల్లితే భౌతికంగా అన్ని విషయాలు వర్తిల్తాము లేక సూత్రం మనం గ్రహిస్తాం. అందువల్ల క్రైస్తవ పిలుపుడు ఎదుర్కొని కోణలు మొదటి స్థాయికి ఆశీర్వాదములకు వారసులవడానికి పిలుపుడేగా. ఇక ఆత్మీయ భౌతిక ఆశీర్వాదాలు భూమి మీద నుండి భూమిని విడిచిన తర్వాత ఆత్మీయంగా అనేక ఆశీర్వాదాలు మరణించిన వెంటనే దేహము మధ్య కలిసిన ఆత్మ పరదేశికి వేసే ఆశీర్వాదం పోతుంది. యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు మరి పునరుద్ధానంలో జీవ పునరుద్ధానం అనే ఆశీర్వాదం పొందగలుగుతారు. తర్వాత అంతిమ తీర్పును కురువులో నా పెద్ద చేత ఆశ్రయించుకున్న ద్వారా అది తిరుగులు పొందగలరు. మరి ప్రవర్తిస్తూ రెండోసారి ఇచ్చినప్పుడు తీర్పులను దాటి పరలోకం వెళ్ళడానికి మహిళల శరీరము అనే ఆశీర్వాదం పొందగలరు.
జీవముగల శరీరంతో మన నిత్యము ఉన్న పరలోకానికి వెళ్ళే ఆశీర్వాదాలు పొందగలం. మరి క్రైస్తవులుగా పిలువబడి ఆశీర్వాదాలకు వారసులు. వ్యక్తిగత ఆశీర్వాదాలు ఉన్నాయి, కుటుంబ ఆశీర్వాదాలు ఉన్నాయి, సంఘానికి సంబంధించిన ఆశీర్వాదాలు ఉన్నాయి, సమాజానికి మన వల్ల వచ్చే ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇలా ఆశీర్వాదానికి వారసుడానికి పిలువడానికి క్రైస్తవుడుగా మనం పిలువబడి ఉన్నామని గుర్తించండి. ఈ ఆశీర్వాదాలు ఆత్మకున్నది శరీరానికి ఉంటుంది. ఈ ఆశీర్వాదాలు 3 లోకాల ప్రయాణానికి సంబంధించిందిగా ఉన్నట్టు మనం గ్రహించాలి. అయితే ఆశీర్వాదానికి బేసు విశ్వాసం, భయభక్తులని మనం గుర్తించాలి. ఎవరైనా, ఏ వ్యక్తి అయినా, ఏ కుటుంబం అయినా, ఏ సంఘమైనా ఆశీర్వించాలంటే మరి విశ్వాసము లేకుండా దేనికి ఇష్టపడలేము, దేవుడు ఆశీర్వాదాలు పొందలేము. దానికి ఆశీర్వాదానికి తాత్పర్య ఏదేని మనం పరిశీలించినప్పుడు మరి గలతీయుల రాసిన పత్రిక మనం చూడగలం. గలతీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం పరిశీలించడం జరిగిన వాళ్ళ. కాబట్టి విశ్వాస సంబంధమే విశ్వాసముల ప్రభుత్వం కూడా ఆశీర్వదించబడింది. ఆశీర్వాదానికి ఆధారం, మొదటి ఆధారం విశ్వాసం. వ్యక్తిగతంగా విశ్వాసంగా ఉన్నావా, వ్యక్తిగత ఆశీర్వాదాలు పొందుతారు. కుటుంబం అంతా విశ్వాసముగా ఉన్నారా, కుటుంబం అంతా ఆశీర్వదించబడుతుంది. కొన్నిసార్లు సంఘం అంతా విశ్వాసంలో ఉంటారా, సంఘం అంతా ఆశీర్వదించబడుతుంది. ఒక ఆశీర్వాదానికి ఆధారం విశ్వాసం మొదలైంది. ఇక రెండవ బేస్ ఏదైనా మనం పరిశీలించినప్పుడు కీర్తనలు, ఇక 13 కీర్తనలు, ఇంకా క్షమించండి కీర్తనలు 15వ కీర్తన 13వ వచనం మనం పరిశీలించినప్పుడు, 15వ కీర్తన 13వ వచనం మనం పరిశీలించినప్పుడు, పెద్దలనేమి తన యందు భయభక్తులు వారిని యెహోవా ఆశీర్వదించింది. క్రైస్తవుడిగా పిలువబడి ఎందుకు అనేటువంటి మొదటి కారణంలో ఆశీర్వాదాలకు వారసుడానికి క్రైస్తవుడిగా పిలువబడాలని, ఈ ఆశీర్వాదాలు వర్తమాన జీవితానికి భవిష్యత్తుకు ఉందని, ఈ ఆశీర్వాదాలు ఆత్మకు భౌతిక శరీరానికి ఉందని, ఈ ఆశీర్వాదాలు పిల్లలకు కావాలి, పెద్దలకు కావాలని, ఈ ఆశీర్వాదాలు పొందడానికి మొదటి ప్రాతిపదిక విశ్వాసం అయితే, రెండవది భయభక్తులు అనేది మనం చూడాలి. పెద్దలనేమి భయభక్తులు వారిని ఎంతో ఆశీర్వదించాలని విషయాన్ని మనం పరిశీలించాలి. ఇక క్రైస్తవుడుగా పిలువబడి ఎందుకున్నప్పుడు ఈ ఆశీర్వాదంలోనికి నడిపించబడే రెండవ కారణం, ఒక క్రైస్తవుడుగా పిలువబడడానికి ఎందుకు మనము రెండవ పాయింట్ మనం పరిశీలించినప్పుడు, మరి మన పిలుపులో మన భవిష్యత్తు ఏం సాధించాలని పిలిచాడు ఇక్కడ దేవుడు. సువార్త ద్వారా పిలువబడిన మనము జీవితం అంతమయ్యే లోపల భూమి మీద ఏం సాధించాలి అనే కోణంలో మనం పరిశీలించినప్పుడు ప్రియమైన వాళ్ళారా, మొదటి రాష్ట్రం మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం మనం పరిశీలించగా, మొదటి రాష్ట్రం మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం మనం పరిశీలించగా, కొరింథీలో ఉన్న దేవుడి సంఘమును కనుక క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి, పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి అని ఇక్కడ మనం చూస్తున్నాం. మనం పిలువబడిన ఎందుకు మీరు సాధించడానికంటే పరిశుద్ధులుగా ఉండటం. సో క్రైస్తవులు పిలుపు పరిశుద్ధులుగా ఉండడానికి, బాప్తిస్మలో పరిశుద్ధపరచబడిన వారై ఆ తర్వాత పరిశుద్ధులుగా ఉండటం పిలువబడిన వారికి సుమం చెప్పినాడు ఇక్కడ బాబు గారు కొరిపిస్తారు గారికి రాష్ట్రం. రెండో కారణము, క్రైస్తవుడుగా పిలువబడి పరిశుద్ధులుగా ఉండడానికి, పరిశుద్ధులుగా ఉండే జీవితం సాధించాలంటే అది క్రైస్తవ జీవితం, క్రైస్తవ మార్గంలో సాధ్యమవుతుందని. కాబట్టి పరిశుద్ధులుగా ఉండడానికి మనం పిలువబడి ఉన్నాము. పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా పిలువబడిన వారు. కాబట్టి ప్రియులారా, మనము పరిశుద్ధంగా ఉండడానికి తెలియజేస్తాం అనే విశ్వాసాన్ని గుర్తించి
అనుదినము మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి, మన పవిత్రతను మనం కాపాడుకోవాలి. ఇది దేవుడు ఎన్నో ఏర్పాట్లు కూడా మనం సిద్ధపరిచినాడు కాబట్టి ఆ ఏర్పాట్ల ద్వారా ఎప్పటికెప్పుడు మనం పవిత్రతను లేక పరిశుద్ధతను పొందుతూ ఆ పరిశుద్ధతను సాధించే జీవితంలో సంపూర్ణంగా హృదయాలను సజీవంగా దేవుడికి సమర్పించుకోవాలి. అందుకే మొదటి పత్రిక 4:7 వచనంలో బాగా ఆలోచన. యశ్వానికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మనం పరిశీలించగా, పరిశుద్ధులకే దేవుడు మనల్ని పిలిచాను కానీ అపవిత్రులుగా ఉన్నట్టు దేవుడు ప్రతి మనిషిని తన స్వరూపంలో తన పోలికలో సృష్టించినప్పటికీ, దేవుడు నన్ను యథార్థవంతులుగా పుట్టించినప్పటికీ, మరి ఈ లోకంలో దుష్టుడు వారికి సంతానాలకు యవన వయసులో మోసపోయిన ప్రతి వ్యక్తి అపవిత్రుడైపోయాడు. అపవిత్రుల నుండి మళ్ళా తిరిగి సువార్త ద్వారా రక్తం ద్వారా పరిశుద్ధపరచబడిన వారై ఆ తర్వాత పరిశుద్ధులుగా ఉండడానికి క్రైస్తవుడుగా ఈ లోకంలో పిలువబడినాడు అనే విషయాన్ని ఇక్కడ మనం పరిశీలిస్తాం. వాడు క్రైస్తవుడుగా పిలువబడేందుకు రెండవ కారణం, పరిశుద్ధులుగా ఉండడానికి. పరిశుద్ధత అనేది దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఈ సమాజానికి మనం పరిశుద్ధులుగా ఉంటే మాదిరిగా ఉంటామని చెప్పింది. ఇది పరిశుద్ధత ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువుని చూడడు. దేవుడు పరిశుద్ధులు కనుక మనమును పరిశుద్ధులుగా ఉండాలంటే మనము క్రైస్తవుడుగా తెలియకున్నప్పుడు ఈ పరిశుద్ధతను సాధించగలం. ఇక మూడో విషయాన్ని మనం పరిశీలించినప్పుడు క్రీస్తులకు ఏమైనా వాళ్ళరా క్రైస్తవుడుగా పిలువబడేది మూడో విషయాన్ని మనం పరిశీలించినప్పుడు ఈ భూమి మీద జీవించే మనకు ఒక స్వాస్థ్యం ఉన్నదని, ఆ స్వాస్థ్యం ముఖ్యమైనదని, ముఖ్యమైన స్వాస్థ్యం పొందడానికి కొరకే మనం ఇక్కడ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడేదామని పత్రిక 9వ అధ్యాయము 15వ వచనంలో మనం చూడగలం. రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనంలో మనం చూడగలం. యేసు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినాను. పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును కూర్చిన వాగ్దానమును పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి పోయి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి పోయినారు. పాత నిబంధనకు మధ్యవర్తిగా మోషే గారు ఇస్రాయేలు జనాంగాన్ని నడిపించిన మధ్యవర్తిగా చూడగలరు. అయితే ఆనాడు వాళ్ళు పొందినది పాలు తీరును ప్రవహించే స్వాస్థ్యం. అది భౌతిక సంబంధమైన స్వాస్థ్యం, దృశ్యమైన స్వాస్థ్యం. దృశ్యమైన అనిత్యంలో అదృశ్యమైన నిత్యమైన స్వాస్థ్యం పొందడానికి ఈ భూమి మీద క్రైస్తవుడుగా పిలువబడ్డాడు. ఆనాడు మోషే ద్వారా అది తన జీవితం ఆయుష్కాలం ఉన్నంత వరకు కొంచెం స్వాస్థ్యం కణాలు అయితే నిత్య స్వాస్థ్యముగా కర్మ కణాలు అని చెప్పబడే పరలోకం ఉన్నదని, ఆ పరలోకం అనే నిత్య స్వాస్థ్యాన్ని పొందడానికి క్రైస్తవుడుగా పిలువబడుతున్నాం అనే విషయాన్ని ఇక్కడ గ్రహించారు. ఇది మూడో విషయం, క్రైస్తవుడుగా పిలువబడేది నిత్యమైన స్వాస్థ్యము పొందుతూ పిలువబడినారు. నిత్యమైన స్వాస్థ్యం, నిత్యము అనుభవించి ఆ స్వాస్థ్యం. ఈ నిత్యమైన స్వాస్థ్యము ఒకటే మనము 4వదిగా ఒక రాజ్యము ఉన్నది. ఆ రాజ్యాన్ని పొందిన వారికి నిత్య స్వాస్థ్యం ఉండదని, ఆ రాజ్యము నిత్య రాజ్యము అని మనం చూస్తున్నాం. నిత్య రాజ్యము 4వ విషయము, నిత్య రాజ్యమును పొందడానికి మనము క్రైస్తవుడుగా పిలువబడినాము. ఈశాన్య పేతురు రెండవ పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూడగలం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూడగలం.
ఏ రీతి క్రియలు చేయవారైతే ఎల్లప్పుడూ ప్రచురం. అలాగనా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుభవిస్తుంది. నిత్య రాజ్యములో ప్రవేశించే వారికి నిత్య స్వాస్థ్యం ఉంటుందనే విషయాన్ని మనం గుర్తించాం. ఇక నిత్య రాజ్యము అనేసి పరలోక సంబంధమైన నిత్య స్వాస్థ్యాన్ని గురించి చెప్పినట్టుగా చూడగలుగుతారా? మన ప్రభువు యేసుక్రీస్తు నిత్య రాజ్యంలో మనం ప్రవేశం సమృద్ధిగా ఉండాలంటే ఇటు క్రియలు చేయాలని, ఇటు క్రియలు చేయవాడు తిరిగికూడదు. ఆయన 5వ వచనం నుంచి మనం చూసినప్పుడు మరి ఒక 8 దైవిక స్వభావాలు కలిగిన వాడు, దాన్ని కలిగి విస్తరించిన వాడు తిరిగిపోడు. విశ్వాస జీవితం అని పరిశుద్ధ జీవితం తిరిగిపోడు. అటువంటి నిత్యరాజ్యం ఉన్నదని ఇక్కడ మనం చూడగలం. 8 దైవ స్వభావాలు అయితే మనము క్రైస్తవుడుగా సువార్త ద్వారా పిలువబడిన తర్వాత ఈ గుణాలు సాధించాలని, కలిగి విస్తరించాలని దేవుడు ప్రతి క్రైస్తవుడికి కోరుతున్నారు. 5వ వచనం నుంచి మనం పరిశీలించినప్పుడు ఇక్కడ 8 దైవ స్వభావాలు ఉన్నాయి. ఆ హేతు చేత మీ మట్టుకు మీరు ఎంత జాగ్రత్త గలవారై, ఒకటి విశ్వాసము, 2వది సద్గుణము, 3వది జ్ఞానము, 4వది ఆశానిగ్రహము, 5వది సహనము, 6వది భక్తి, 7వది సహోదర ప్రేమ, 8వది దయ. ఇది అమర్చుకోవాలి క్రైస్తవ జీవితాన్ని, మన ఆత్మకు అమర్చుకోవచ్చు. ఇది మీకు కలగాలి, ఇది విస్తరించాలి అంటున్నారు. ఇది కలిగి విస్తరించాలి. ఎత్తి క్రియలు చేయవారు. ఈ 8 స్వభావ లక్షణాల వీళ్ళు మనం చేస్తే ఎలాగో పెరిగిపోము. అలాగే మన ప్రభుత్వ యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశం సమృద్ధిగా అనిపించు. అది నిత్యరాజ్య ప్రవేశానికి కొరకి, అది పొందడానికి కొరకి చీకటిలో నుండి వెలుగులు, ఆశ్చర్యకరమైన వెలుగులు పిలువబడ్డాము. అది పిలువబడిన వాడు, స్వాతంగా పిలువబడిన వాడు క్రైస్తవుడు. ఎందుకు పిలువబడ్డాడు అంటే నిత్యరాజ్యంలోకి తోటి అతను నేను ప్రవేశించాలని పిలువబడ్డామని మనం గుర్తించాలి. అది నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ముందుగా జరిగి అంతిమ తీర్పును చూపించుకున్నారు రాజుగా. మరి ఎడమ ఇప్పుడు భూలోకంలో మనుషులు దగ్గరప్పుడు పుదివైన అది చూసి మా తండ్రి చేత ఆచరించుకున్న అలా రండి లోకెత్తుకుని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని మనుషులు చెప్పబోతున్నారు. ఈ విషయాన్ని మత్తయి సువార్త 25:34 మనందరికీ రాయించుకోండి. మత్తయి సువార్త 25:34 విషయాన్ని మనం పరిశీలించాం. నిత్య రాజ్యమును పొందుటకి క్రైస్తవుడుగా తిరగబడుతుందో మనకి గుర్తించి నిత్య రాజ్యానికి తగినట్టుగా మనం సిద్ధపడాలని కోరుచున్నాం. ఇది 5వ విషయము. నిత్య రాజ్యంలో నిత్య శాస్త్రం ఏమున్నదని పరిశీలించగా నిత్య జీవము ఉంటుంది, నిత్య జీవం ఉంటుంది, నిత్య జీవం ఉంటుంది. 5వ విషయం, నిత్య జీవమును పొందుటకు పిలువబడి ఉన్నారు, నిత్య జీవమును పొందుటకు పిలువబడి ఉన్నారు. ఇది యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం పొందిన వాగ్దానం అనే విషయాన్ని మనం గుర్తించాం. మరి ఐగుప్తుడి బయలుదేరిన ఇశ్రాయేలుకు ఒక శాస్త్రము కణాలు అయితే, ఆ కణాలను ఒక రాజ్యం ఏర్పడితే మరి స్వార్థ ద్వారా తిరుగుతున్న మనకు నిత్య స్వాస్థ్యము పరలోకమని అక్కడ ఒక రాజ్యం నిత్య రాజ్యం అని మనం చెప్పింది. కణానికి ప్రవేశించిన ఇశ్రాయేలుకు మరి న్యాయాధిపతులు కావాల్సి వచ్చింది. అది తర్వాత వాళ్ళు రాజులు కావాలని కోరినప్పుడు దేవుడు ఐక్యరాజ్యముగా సౌలు రాజులు 40 సంవత్సరాలు, దావీదు రాజులు 40 సంవత్సరాలు, సొలొమోను రాజులు 40 సంవత్సరాలుగా ఉమ్మడి ఐక్యరాజ్యంగా 120 సంవత్సరాలు వారి పరిపాలన కొరకు దేవుడు సిద్ధపరిచినట్టు మనం చూడగలం. ఆ తర్వాత కణాలను భాగాన్ని విభజన చేసుకున్నట్టుగా చూస్తున్నాం. ఉత్తర భాగం, దక్షిణ భాగం అని. ఉత్తర భాగంలో 10 గోత్రాల వారు, దక్షిణ భాగం 2 గోత్రాల వారు కణను విభజించుకొని రాజులను ఏర్పాటు చేసుకుని వారు రాజరికంలో పరిపాలన కొనసాగిందని మనం గ్రహించగలం. అయితే ఆ రాజ్యము తాత్కాలికమైనది, కొంతకాలం మాత్రమే ఆ రాజును పరిపాలించారు. అయితే పరలోకంలోనే నిత్య స్వాస్థ్యం పొందే క్రైస్తవుడు
మరి అక్కడ నిత్య రాజ్యములో ఉండబోయే క్రైస్తవుడు నిత్యము జీవించబోతున్నాడు కాబట్టి పిలువబడ్డాడని స్పృహలో మనం ఉంటాం. అక్కడ రాజైనా ప్రజలైనా ఆ రాజ్యంలో నిత్యం ఉన్నారు కణానులు. కానీ ఈ పర్వత నిత్య శాస్త్రం అనే ఈ నిత్య రాజ్యంలో ఉన్న క్రైస్తవుడు మరి నిత్యము నివసించబోతాడు, నిత్యము జీవిస్తాడని అందుకే క్రైస్తవుడుగా పిలువబడే విషయాన్ని ఐదోదిగా మనం గ్రహించగలం. ఐదోది నిత్య జీవమును పొందుటకు పిలువబడేదాము. ఈ విషయాన్ని మనం మత్తయి సువార్త 25:46 చూడగలం. మత్తయి సువార్త 25వ చివరి వచనంలో మనం ఈ విషయాన్ని 46వ వచనంలో మనం చూడగలం. ఇక్కడ కూడా క్రీస్తు తీర్పు అనంతరము మీరు నిత్య శిక్షకులు అంటే ఎడమవుతున్న వారు నిత్య శిక్షకులు, నీతి మంత్రులు నిత్య జీవములకు పోవుదురు. ఇది ఫ్యూచర్, మన భవిష్యత్తు. తీర్పు అనంతరము ప్రతి క్రైస్తవుడు నిత్య జీవములకు పోవుదురు. సో ఇక్కడ మన పిలుపు క్రైస్తవుడైతే మన భవిష్యత్తు, మన గమ్యం నిత్య జీవము, నిత్యము జీవించబోతున్నాము. నిత్య స్వాస్థ్యమును, నిత్య రాజ్యమును నిత్యము జీవించబోతున్నాము అనే విషయాన్ని 5వ చూడగలం. అది ఇది మనకు ఒక వాగ్దానం అని, ఆ వాగ్దానం కొరకు నిరీక్షిస్తున్నామనే విషయాన్ని మనం గుర్తించాం. మరి యోహాను గారు రాసిన తన పత్రికలో మనకున్న ఆ వాగ్దానం ఏంటో, ఈ వాగ్దానం కొరకు అనేక మంది వేచి ఉన్నారని దాని వ్యక్తీకరించినట్టుగా విషయాన్ని బలపరిచినట్టు చూడగలం. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక మనము పరిశీలించగా ప్రియమైన వాళ్ళారా, 11వ అధ్యాయం 39-40 పరిశీలించినప్పుడు, హెబ్రీ 11:39-40 పరిశీలించినప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల చరిత్ర చెప్తూ వారు మరి దేని కొరకు వెయిట్ చేస్తున్నారో మనం చూడగలం. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన కనుక వీరు వాగ్దాన ఫలము అనువైపోలేదు. ఏదైనా మొదలుకొని అనేక మంది మరి 3 యుగాల చరిత్ర విశ్వాస వీరులు ఒక బీట్గా ఉదాహరణగా చెప్తున్న ఈ సందర్భంలో మరీ శ్రేష్టమైన దానిని ముందుగా మన కొరకు సిద్ధపరిచాడని. అయితే ఈ విశ్వాస వీరులందరూ మనం లేకుండా ఆ వాగ్దాన ఫలం అనుభవించలేదని చెప్తున్నారు. ఆ వాగ్దాన ఫలం ఏంటి అని మనం పరిశీలించగా ప్రియమైన వాళ్ళ యోహాను సముద్ర పత్రిక 2:20 ఆ వాగ్దాన ఫలం ఏంటో మనకు అర్థమవుతుంది. ప్రతి జీవము అనుగ్రహించుదనండి ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ప్రతి జీవము అనుగ్రహించుదనండి, నిత్య జీవం అనుగ్రహించబడడం అనేది, నిత్య జీవం పొందడం అనేది మనకు ఇవ్వబడిన వాగ్దానం. ఆ వాగ్దానం కొరకు ప్రతి క్రైస్తవుడు నిరీక్షిస్తున్నాడు. ఆ నిరీక్షణ సాధించడానికి ఈ భూమి మీద చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలువబడుతున్నారనే విషయాన్ని మనం గుర్తించాం. మనకి 5వది నిత్య జీవమును పొందుటకు క్రైస్తవుడుగా పిలువబడుతున్నాము. ఈ ఆరో విషయాన్ని పరిశీలించినప్పుడు క్రీస్తు ప్రియమైన వారా, ఈ నిత్యమైన స్వాస్థ్యమును, నిత్య రాజ్యమును, నిత్య జీవమును ఉండేది ఎందుకు అని మనం పరిశీలించినప్పుడు నిత్య మహిమలో నిత్యము ఆనందించడానికి క్రైస్తవుడు పిలువబడుతున్నాడు. నిత్య మహిమలో ఇక్కడ పిలువబడే వారందరికీ భవిష్యత్తు నిత్య మహిమ కలిగి ఆ నిత్య మహిమను పొందడానికి కొరకే మనం క్రైస్తవుడుగా పిలువబడుతున్నామని మరి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 10వ మనం పరిశీలించినాం. పేతురు రాసిన మొదటి పత్రిక 10వ కాబట్టి నిత్య మహిమకు క్రీస్తు నిన్ను పిలిచిన మనం ఎందుకు పిలువబడ్డాము, క్రైస్తవుడుగా పిలువబడి ఎందుకు అనే కోణంలో మనం పరిశీలించినప్పుడు తన నిత్య మహిమకు క్రీస్తు నందు నిన్ను పిలిచిన సర్వ కృపానిధి దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన మీరు సంపూర్ణంగా స్థిరపరచబడపరచడం. ఏదైనా వాళ్ళరా ఆలోచించండి.
బాగా పరిశీలించండి. మనకు ఒక నిత్య మహిమ ఉందని, అలా నిత్య మహిమకు క్రీస్తు మీకు తీర్చాడు దేవుడు అంటారు. మహిళను పిలిచింది, క్రైస్తవుడిగా మార్చింది, చీకటి నుండి వెలుగు గురించి వెలుగు సంబంధించిన చేసింది తన నిత్య మహిమకు, తన నిత్య మహిమకు. సో దేవుడు మనల్ని నిత్య మహిమలకు తీసుకెళ్తున్నాడు. అందుకొరికే అది నిత్యమైన స్వాస్థ్యము, నిత్యమైన రాజ్యము, నిత్య జీవంలో ఉండేది నిత్య మహిమలో ఉండడానికి. ఇది దేవుడు మనల్ని పిలిచి నిత్య మహిమకు నడిపించే మార్గం అని మనం గ్రహించాలి. అందుకే ప్రతి 2:10 కూడా విషయాన్ని మనకు బయటపరుస్తున్నాయి. 2:10 ఎవరి నిమిత్తం సమస్యలు ఉన్నావో, ఎవరి వలన సమస్యలు కలుగుతున్నావో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తలు సంపద వారు సంపూర్ణంగా ఆయన కదులు అనేకులైన కుమారులను మహిమలోకి తెచ్చే జీవితని మార్గమే క్రైస్తవ మార్గము, క్రైస్తవ జీవితం. ఎప్పుడు ఈ లోకంలో నుండి చీకటిలో నుండి నశించిన స్థితిలో నుండి రక్షించిన స్థితికి తిరిగిపడుతున్నాడు, చీకటిలో నుండి వెలుగులోకి వస్తున్నాడు, తిరిగిపడుతూ క్రైస్తవుడుగా అనే పేరు పొందుతున్నాడంటే అది భవిష్యత్తులో నిత్య మహిమ పొందడానికి, నిత్య మహిమ పొందడానికి భూమి మీద కొంత శ్రమ పడాలి. అందుకే పౌలు గారు చెప్తున్నారు, రోమిలకు రాసిన పత్రికలో ఈ విషయాన్ని చెప్తున్నారు. మన ఎదుట ప్రత్యక్షము కావు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. రోమిలకు రాసినట్టుగా ఏదైతే 10 విషయాన్ని పరిశీలించడం వల్ల మన ఎదుట ప్రత్యక్షము కావు మహిమ, అది నిత్య మహిమ కింద. నిత్య మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. ఇప్పుడు శ్రమలున్నాయి, బాధలున్నాయి, రోగాలున్నాయి, సమస్యలున్నాయి. అయితే ఇవన్నీ ఇప్పటి కాలపు శ్రమలు. వీటికి అధిగమించి ఎందుకు మనం జయిస్తే తప్ప భవిష్యత్తు నిత్య మహిమను పొందలేమనే విషయాన్ని గుర్తించి శ్రమలు వచ్చినప్పుడు బాధపడకుండా ప్రార్థన చేయండి. సంతోషంగా మీకు కీర్తన పాడుచే దేవుడు స్థుతించగలి మనకి ఇచ్చిన భాగాలను గుర్తించి అనుగణ జీవితంలో మనిషికి సుఖ దుఃఖాలతో ముడిపడి ఉన్నదని, సుఖమున్నప్పుడు అతిశయించుకుంటా, దుఃఖమున్నప్పుడు కృంగిపోకుండా అనుదినము ప్రార్థనలను, వాక్య జ్ఞానములను, పరిశుద్ధాత్మ నడిపింపులను మనం నడిపించబడడానికి మరి దేవుడి క్రైస్తవ జీవితాన్ని ఇచ్చాడని మనం గుర్తించాలి. నిత్య మహిమను నిత్యము ఆనందించడానికి క్రైస్తవుడుగా తెలియగలిగాము. ఇక ఆ నిత్య మహిమను, ఆ నిత్య మహిమని గమ్యం చేరుకోవడానికి మరి క్రైస్తవుడిగా మనకున్న గురి ఎందుకు, మరి ఆ క్రైస్తవుడిగా ఎందుకు పిల్లగొట్టాలో చివరి స్థాయికి మనం పరిశోధించుకున్నప్పుడు వల్ల గమ్యం చేయడానికి మన గురి మీద సిద్ధపాటు కలిగి వేరే పిల్ల పెళ్లి విందులు గర్భిలుగా ఉండడానికి మనం తెలియదు కాదు. వేరే పిల్ల మరి ఆ యొక్క పెళ్లి విందులు గర్భిలుగా ఉండడానికి మనం తెలియదు కాదు. దాని పెళ్లి విందులు సిద్ధపడి ఉండడానికి మనము తెలియబడేదామని గుర్తించింది. పెళ్లి విందుకు వెళ్ళే మనము సిద్ధపాటు కలిగి, అంటే బుద్ధిగల కన్యకుల వల్ల మనము సిద్ధపడి నిత్య మహిమలోనికి వెళ్ళి నిత్యము జీవిస్తూ నిత్య రాజ్యములు నిత్యమైన స్వాస్థ్యాన్ని అనుభవించాలని దేవుడు మనందరి పట్ల కోరుతున్నాం. విషయాన్ని మన ప్రకటన 19 ఆదిత్యులు పరిశీలించడానికి వెళ్ళిన వల్ల క్రైస్తవుడుగా పిలువబడిన వారు తమ జీవితం క్రైస్తవ జీవిత ప్రారంభం నుంచి సిద్ధపాటు కలిగి మరి బుద్ధిగల వల్ల గురి సాధించే విధంగా సిద్ధపడాలని ఇక్కడ మనకు తెలియజేస్తుంది. సాయంత్రము 19 ఆదిత్యులు పరిశీలించినప్పుడు మరి ఆయన నాకు ఇలా చెప్పారు, గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు గమ్యులని కాదు, పిలువబడిన వారు. కాబట్టి మనం క్లైమాక్స్ ను రాకడలో వరుడుగా తీసుకొస్తాడని, వధువుగా సంఘం సిద్ధపడాలని
ఆ పెళ్లి ఇందులో ఉన్న వారందరూ ధన్యులని అది వరకు మనం విలువబడ్డామని ఇక్కడ మనం కాబట్టి శ్వాస ద్వారా ప్రారంభంలో విలువబడండి పెళ్లి ఇందుకు ప్రిపేర్ అవ్వని విలువబడాలి. ఆయన చీకటి మనము పరిశుద్ధంలోను నిర్దోషమైన సమయంలోను ఆయన ఏంటంటే కలకమైన మొదటి అర్థం మరి ఏదైనా లేకుండా సిద్ధపడాలని కోరుకోవచ్చు. అందులో వీళ్ళ మనం ధన్యులుగా ఉండడానికి విలువబడ్డారు. ప్రతి ధన్యులుగా ఉండడానికి మనం విలువబడతాం. ఎప్పుడు ధన్యులు అంటే ఎవరైనా తెలియబడిన వారు ఆ విధిలో మనం ఉంటే ధన్యులు అని ఇక్కడ చెప్పగలరు. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలైన మాట చెప్పారు. కాబట్టి ఆ నుంచి తెలుగు కూడా మనం పరిశీలించినప్పుడు ప్రేమ కదా అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దములు వికారమైన జనముల శబ్దము బలమైన ఉరుముల శబ్దము కూడిన స్వరము సర్వాధికారి ప్రభువులు మన దేవుడు ఏడుచున్నాడు రాజ్యంలో ఏడుచున్నాడు ఆయనను స్తుతించింది. గొర్రెపిల్ల గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తను సిద్ధపరుచుకుని ఉన్నది. కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచి పరిచయమని చెప్పగలుగుతుంది. మరియు ఆమె ధరించుకున్నట్టు ప్రకాశములను నిర్మలమైన శ్రమకు నారబట్టలు ఆమె చేయలేదు. అది పరిశుద్ధంగా తీసుకుంది. మరియు అతడు మాట విధాలు చెప్పారు. ఎర్రపిల్ల పెళ్లి ఇంటికి తెలియబడిన వారు ధన్యులని మరి ఈ మాటలు ఏ యథార్థమైన మాటలని నాకు వచ్చాయి. అందుకు అతడు నమస్కారము చేయటకి అతని పాదములు ఎందుకు సాగిపడగా అతడు వచ్చి నేను నీతోను ఈశ్వరకు వచ్చిన సాక్ష్యం చెప్పి సహోదరుడితో సహదాసుడు దీనికే నమస్కారం చేయము ఈశ్వరకు వచ్చిన సాక్ష్యము ప్రవచన సారమైన వచ్చింది. కాబట్టి ప్రియులు అన్నాను మనము పిలుపు చూడి ఈ పిలుపులో ఒక ధన్యత ఉన్నది. ఆ ధన్యకరమైన జీవితాన్ని మనం పొందాలంటే మనం పిలువబడిన వాళ్ళగా ఉంటాము. పిలువబడి మనము సిద్ధపడినదని చెప్తూ సంఘానికి చెప్తూ సంఘము సిద్ధపడినప్పుడు ప్రతి క్రైస్తవులు సిద్ధపడితే సంఘం సిద్ధపడినట్టు అన్నట్టు. అందులో ఏడో విషయము సిద్ధపాటు కలిగినది. అందుకే మత చిన్న పరిశీలించినప్పుడు ఒక పెళ్లి విధులు చెప్తూ మరి పెళ్లి కుమారుడు వచ్చట ఆలస్యమైన వలన 5 మంది సిద్ధపడ్డారు, 5 మంది సిద్ధపాటు లేని వారుగా ఉంటారు. సిద్ధపడిన వారు బుద్ధి గల వారు, సిద్ధపాటు లేని వారుగా చూస్తున్నారు. బుద్ధి గల వారు బుద్ధి లేని వారు 5 మంది చూస్తున్నారు. అమలు ఈరోజు దేవుడు లేని కూడా ఈ క్రైస్తవుడిగా పిలువక ఎందుకు ఏడవ మనం గుర్తించినప్పుడు ఏడవ విషయాలు మనం ఆలోచించినప్పుడు మనము క్రైస్తవుడిగా సువార్త ద్వారా పిలువబడి కేవలం ధన్యులుగా జీవితాన్ని గడపడం. ఇక్కడ ధన్యులుగా ఉండాలి, భవిష్యత్తులో నిత్యము ధన్యతను సాధించాలి. నిత్య ధన్యత కొరకు మరి పెళ్లి ఎందుకు పిలువబడాలని పిలువబడి మనము సిద్ధపాటు కలిగి అంటే క్రీస్తు స్వరూపము నీ నేర్పుడు వరకు నీ జీవులు పడుతున్నానని చెప్పండి. రీతిగా దేవులో ఆత్మ దేహాన్ని విడిచిలేకు క్రీస్తు సారూప్యమును సాధించాలని వాళ్ళే ప్రతినిధులు బదులుగా క్రైస్తవుడుగా పిలువబడి ఎదుర్కోనేటువంటి అంశంలో 7 ముఖ్యమైన కారణాలను మనం పరిశీలిస్తాం. మన వాటిని జ్ఞాపకం చేసుకొని మన జీవితాలకు వాటిని అన్వయించుకొని మీరు అనేక మందిని సువార్త ద్వారా పిలవాలని మిమ్మల్ని అందరినీ ప్రాధాన్యపడుతున్నాను. ప్రియమైన క్రైస్తవుడిగా సువార్త ద్వారా పిలువబడి ఎందుకంటే మొదటి కారణం ఆశీర్వాదములకు వారసులవడానికి పిలువబడ్డాము. రెండవది పరిశుద్ధుడిగా ఉండడానికి క్రైస్తవ జీవితాన్ని పిలువబడ్డాము. మూడవది నిత్యమైన స్వాస్థ్యాన్ని పొందడానికి క్రైస్తవుడిగా పిలువబడ్డాము. నాలుగవది నిత్య రాజ్యం పొందడానికి క్రైస్తవుడిగా పిలువబడ్డాము. ఐదవది నిత్య జీవం పొందడానికి క్రైస్తవుడిగా పిలువబడినాము. ఆరవది నిత్య మహిమను నిత్యము ఆనందించడానికి క్రైస్తవుడిగా పిలువబడినాము. ఏడవది సిద్ధపాటు కలిగి గొర్రెపిల్ల పెళ్లిలో ధన్యులుగా ఉండడానికి పిలువబడినామని మనము
ఈ పిలువబడిన పిలుపును మనం ఎలా జీవించాలో చివరిగా మరి మనకు కొన్ని హెచ్చరికలు కూడా ఉన్నాయి. హెచ్చరికలను జ్ఞాపకం చేసుకుని మరి గమ్యం చేరుకునే విధంగా గురి సాధించాలని మిమ్మల్ని కోరుచున్నాం. మనకున్న హెచ్చరిక ఏంటంటే సెక్షన్ చూసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11-12 పరిగణించగా, సెక్షన్ చూసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11-12 పరిశీలించినప్పుడు తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి అన్నాడు. దేవుడు మనలను పిలిచింది గమ్యాన్ని కొనాలి. గమ్యం ఏంటంటే తన రాజ్యమునకును, అదే మన నిత్య రాజ్యం అని చేశాం. ఇక రాజ్యం అంటే సంఘంలోని పిలువబడి మనము భవిష్యత్తులో నిత్య రాజ్యం అనేది అది పరలోకం. కాబట్టి ప్రజలు తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునేవాళ్ళని, ఆ రాజ్యానికి తగినట్టుగా మనం నడుచుకునేవాళ్ళని దేవుడు మీరు ప్రతి వాణిని హెచ్చరించు. కాబట్టి క్రైస్తవుడికి ఏముందంటే హెచ్చరిక ఉంది, ధైర్యపరచడం జరిగింది, సాక్ష్యం ఇస్తున్నారు. తండ్రి తన బిడ్డల ఏడలా నడుచుకున్న రీతిగా మీరు ప్రతి వాణి ఏడల మీరు నడుచుకోవడం కూడా మీకు తెలియదు. ఒకనాడు పౌరులను మరి నడిపించబడిన ఆ యొక్క వారిని తీర్చి తండ్రి బిడ్డల సంబంధాన్ని చేస్తూ నడుపుతున్నారు. అందువల్ల ఈరోజు స్వార్థ ద్వారా సేవకులు పిలుస్తున్నారు. స్వార్థులని ఎన్నో వారికి బాప్టిజం ఇస్తున్నారు. బాప్టిజం ద్వారా వాళ్ళు తీర్చి ధరించుకుంటున్నారు. మరి క్రైస్తవ జీవితంలో రూపాంతర కార్యక్రమంలో ప్రతి సేవకుడు బాప్టిజం ఇచ్చిన వాళ్లకు తండ్రి బిడ్డల సంబంధాన్ని పోలి ఆ సంబంధం బంధము అనుబంధంగా మారి మరి ఇక్కడ ఈ జీవన బంధాలను జీవించే ప్రతి మనిషి పరలోకానికి అనుబంధంగా జీవించాలని, మరి అతి అనుబంధంతో ఈ క్రైస్తవ జీవితము, క్రైస్తవ పిలుపు, క్రైస్తవ గమ్యం, క్రైస్తవ గుడిని మనం గుర్తించి తన రాజ్యములకు తన మహిమకు మిమ్మల్ని పిలిచిన దేవునికి తగినట్టుగా మనం అందరూ నడుచుకోవాలని అలాంటి పౌరులు ఎక్కడికి సంఘానికి పోయినప్పుడు ఈరోజు మనమందరం కూడా ఒకరికొకరు హెచ్చరిక కలిగి ప్రోత్సాహం కలిగి బలపరచబడాలని కోరుకుంటూ మరి క్రైస్తవ జీవితంలో మనము ఎంత గొప్పగా పిలువబడ్డాము, మరి మనకిచ్చిన ఆ యొక్క స్టేటస్, ఆ స్థితి, ఆ గుర్తింపును మర్చిపోకుండా ఇది సాధించగలని మిమ్మల్ని కోరుకుంటూ తెలుస్తున్నాం. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమును భూమి మీదను నీతి న్యాయములతో పరిపాలన చేస్తున్న మా ప్రియ పరలోకమును మాట్లాడి ఈ ఉదయకాల మరోసారి మేమందరము క్రీస్తు రాజ్య సువార్త ఆన్లైన్ కార్యక్రమంలో మిమ్మల్ని స్తుతించడానికి, మహిమపరచడానికి, మీ వాక్కులను వినడానికి ఇచ్చిన ధన్యకరమైన క్రైస్తవ జీవితాన్ని బట్టి మీకు స్తోత్రం. క్రైస్తవుడు అనే ఆ పేరును బట్టే మిమ్మల్ని మహిమపరిచే అవకాశాన్ని ప్రపంచంలో అందరికి ఇచ్చారని వాటి ప్రత్యేక సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం. మరి మేము ఎందుకు పిలువబడ్డాము 7 విషయాలు మాకు జ్ఞాపకం చేసుకుంటాం మీకు స్తోత్రం. సాక్షి వారందరూ వారి పిలువబడిన పిలుపును చిత్రకు తగినట్టుగా నడత అవసరమని, దాని కొరకు విశ్వాస భయపెట్టింటే ఈ జీవితాలు ఆశీర్వాదాలు పొందే విధంగా నడిపించగలని నిర్వాహకులైనటువంటి జాతీయ గారు వారి కుటుంబ సంఘాన్ని బలపరిచి ఎంతో సమర్పణకు పరిచర్ని పరిచయ మరింత బలోపేతం చేయగలరని, ఈ కృప అందరికీ దయచేయగలరని, సమస్య మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ తీసుకున్నట్టు ప్రార్థించుకుంటున్నాం. ఆమె మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ స్వాగతం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం విశ్వరాజ్య ఆన్లైన్ విశ్వాసంతో పాటు విశ్వవ్యాప్త విశ్వాసానికి తోడే నడిపించుగాక. ఆమేన్. మరి క్రైస్తవుడిగా పిలవబడాలంటే ఈ గణితులు ఇచ్చారు. ఆ గణితుల్లో మనం ఎలా బ్రతకాలనేటటువంటి విషయాన్ని ఈ ఉదయకాలం దేవుడు మనకి ప్రజలు పుస్తకాల ద్వారా తెలియపరచడానికి దేవుని స్థుతిస్తూ ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ సారాంశవంతమైనటువంటి అంశానికి ప్రాతినిధ్యం వహించిన ఇతర విశ్వకర్ గారికి ఆన్లైన్ కుటుంబ పక్షంగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు.